సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో ఇంకొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు జనరల్లీ క్వశ్చన్ చేసినారు అందరూ ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నుంచే వస్తాయా, ఇవి ఇంపార్టెంటా, ఇది కాన్సెప్ట్ డెప్త్ ఉందా, ఇది చదివితే చాలు సరిపోద్దా అని. నేనైతే మీకు ఐపీఈ పర్పస్ ఇంపార్టెంటే చెప్తున్నా. ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోద్ది మీకు ఇందులో ఐపీఈ పర్పస్. ఓకే, ఇందులో సరే నేను చెప్పినవే వస్తాయంటే మోస్ట్లీ నేను చెప్పేటివన్నీ ఇంపార్టెంటే ఇందులో నుంచే వస్తాయి. బట్ ఇవి కాకుండా వేరేవి కూడా రావచ్చు. బట్ ఏంటంటే మీకు వన్స్ ఫార్ములాస్ వస్తే కాన్సెప్ట్ ఐడియా వస్తుంది, అంటే ఎట్లా చేయాలని ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ ఏ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ అన్నమాట. జనరల్లీ ఇట్లా క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద డెరివేటివ్ అంటారు. ఓకే, స్క్రీన్ క్లియర్ ఉందా మీకు? వెయిట్, ఎస్, ఏ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ అంటే ఫైండ్ డెరివేటివ్ అని చెప్తారు మనకి. సో ఫైండ్ ద డెరివేటివ్ అన్నప్పుడు ఎలా చేస్తాం మనం నార్మల్గా? కన్సిడర్ దిస్ ఈస్ లెట్ f of x is equal to a square e power x square. ఇది ఏ ఫామ్లో ఉంటుందంటే లైక్ యూవీ ఫామ్. ఆల్రెడీ యూవీ ఫామ్లో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఫార్ములాస్ నేర్చుకోమని కూడా చెప్పాను. వాళ్ళు నేర్చుకుంటూ లేదో మీకు తెలియాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బికమ్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ నేను చెప్పిన. లేదు ఇది మాకు అర్థం అవ్వట్లేదు అంటే ఇలా రాయండి dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ అగైన్ మనకి dy dx ఆఫ్ ఏ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేసేటట్టు అయితే ఎలా ఉంది ఇది అంటే లైక్ ఏ స్క్వేర్, సారీ ఇట్ ఈస్ నాట్ యూవీ ఫామ్. వై? బికాజ్ ఎందుకు యూవీ ఫామ్ కాదు అంటున్నా అంటే ఒకసారి చూడండి, ఇది ఏ స్క్వేర్ కదా, నేను ఏ పవర్ ఎక్స్ అనుకుంటున్నా. సారీ, ఏ స్క్వేర్ అయినప్పుడు ఇందులో ఎక్స్ టర్మ్ లేదు ఫస్ట్ టర్మ్లో, ఇక్కడ ఎక్స్ టర్మ్ కనిపించట్లేదు కాబట్టి దీన్ని కాన్స్టెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే లైక్ ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఉంది అనుకోండి, అప్పుడు యూవీ ఫామ్లో తీసుకుంటాం. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్గా టేక్ ఏ స్క్వేర్ ఎస్ కాన్స్టెంట్ dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. దీని ఫ్రంట్లో రాసేసుకొని dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ రాయండి, దానికి డెరివేటివ్ చేయాలి. సో ఏ స్క్వేర్ dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. యాక్చువల్లీ ఈజ్ ఎనీ ఫార్ములా ఫర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్? ఏదైనా ఫార్ములా ఉందా ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి? లేదు కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఇది మనకు తెలుసు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈ పవర్ ఎక్స్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యాజ్ ఈ పవర్ ఎక్స్, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇస్ దేర్. ఈ పవర్ ఎక్స్గా దీన్ని కన్సిడర్ చేద్దాం, బట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఈస్ నాట్ దేర్. ఏముంది? ఎక్స్ కాకుండా ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి అగైన్ ఎక్స్ స్క్వేర్కి మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో ఏదైతే టర్మ్ లేదో అది కాకుండా వేరే ఏ టర్మ్ అయితే ఉంటుందో దాన్ని మాత్రం డిఫరెన్షియేట్ చేస్తాం. సో dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ ఒకసారి పాజ్ చేసి మళ్ళీ ఇంకోసారి వినండి. ఏ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్రెడీ వి నో ద ఫార్ములా. వాట్ ఫార్ములా? dy dx ఆఫ్ ఎక్స్ పవర్ n, దట్ ఈస్ n into x power n minus 1. dy dx of x square means 2 into x power 2 minus 1, that is 1, 2x. సో ద ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? 2a స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, 2x a స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. లేదు అంటే ఇలానే ఆన్సర్ ఉన్నా పర్లేదు. ఓకేనా? చేయడం అయితే ఫుల్ పర్ఫెక్ట్గా చేయాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇందులో నేను మీకు యూవీ మెథడ్ చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ నేను ఏ పవర్ ఎక్స్ అనుకున్నా, సో అందుకే ఇది తీసుకున్న క్వశ్చన్. సో పర్లేదు, నేను నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుతాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అంటే x ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఈ పవర్ మైనస్ వై, దెన్ ప్రూవ్ దట్ dy dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇచ్చినేమో ఎక్స్ టర్మ్, మన డెరివేషన్ చేయమన్నారు dy dx, అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో వైకి డిఫరెన్షియేట్ చేయమన్నారు. అంటే ఫర్ దట్ మనం ఏం చేయాలి? ఇక్కడ దీని నుంచి మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్ కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఈ పవర్ మైనస్ వై. ఇక్కడ నుంచి మనం ఎక్స్ వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే d పవర్ y అక్కడే ఉంచేసి దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. టేక్ ద tan ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఇట్ విల్ బి tan ఇన్వర్స్, రైట్? ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తాం? dy dx ఆఫ్ ఈ పవర్ మైనస్ వై, dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. మీకు కనిపిస్తుంది స్క్రీన్? ఓకే, రైట్. dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. dy dx ఆఫ్ ఈ పవర్ మైనస్ వై మీన్స్ ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను. ఏ ఫార్ములా చెప్పాను నేను? dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఇది ఎక్స్ ఉందని వై ఉందని వాట్ ఎవర్ ద టర్మ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఆర్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ టర్మ్ ఈ పవర్ ఎక్స్ ఆర్ ఈ పవర్ వై. సో ఇక్కడ కూడా అంతే, అక్కడ ఏ టర్మ్ ఉంటే అదే వస్తుంది, బట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు, లైక్ వై ప్లేస్లో వై లేదు కాబట్టి అప్పుడు అగైన్ ఆ పర్టికులర్ పవర్కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. dy dx ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈ పవర్ మైనస్ వై. అగైన్ వై ప్లేస్లో ఏముంది? లైక్ ఎక్స్ ప్లేస్ ఎక్స్ ఉండాలి యాక్చువల్లీ ఇక్కడ, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. ఎక్స్ లేదు కాబట్టి అగైన్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎలా చేయాలి? dy dx ఆఫ్ మైనస్ వై, dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. ఫార్ములాస్ గుర్తున్నాయా లేవా మీకు? అందుకే ఫార్ములాస్ నేర్చుకోవాలి. dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్? సో అక్కడ ఇది అక్కడ అదే రాయండి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనం మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ కానీ ఇలా ఏం చేయాల్సిన అవసరం లేదు. వై? బికాజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్సే ఉంది కదా, వేరే టర్మ్ ఉంటే అప్పుడు సపరేట్ డెరివేటివ్ చేస్తాం.
ఇక్కడ ఈ పవర్ మైనస్ వై ఉంది కదా, dy by dx ఆఫ్ మైనస్ వై, ఈ మైనస్ని ముందుకు తీసుకురండి, మైనస్ ఈ పవర్ మైనస్ వై dy by dx ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, dy by dx ఈజ్ ఈక్వల్ మైనస్ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్? దెన్ టేక్ దిస్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ వై ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దెన్ ఇట్ విల్ బికమ్స్ dy by dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై ఉంది కదా, దీని సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ మైనస్ వై, రైట్? డినామినేటర్కి వస్తుంది మైనస్ 1/e పవర్ మైనస్ వై 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ మైనస్ వై ఉంది కదా, దీన్ని 1/e పవర్ వై అని రాయొచ్చు కదా. సో ఫర్దర్ సింప్లిఫికేషన్ ఈ మైనస్ ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్లో తీసుకెళ్ళవచ్చు, మైనస్ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లం అయితే. యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు అర్థమవుతుందా, లైక్ కనిపిస్తుంది సరిగ్గా? ఓకే, ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీకి లింకప్ అయి ఉంటుంది. కనిపిస్తుందా? యా, ట్రిగ్నోమెట్రీకి లింకప్ అయి ఉంటుంది. క్వశ్చన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³ మైనస్ 3x. ఓకే, ఐ థింక్ మీకు ఈ ఫార్ములా తెలిస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. ఏంటంటే కాస్ 3θ. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ 3θ? తెలీదు కదా, సో రాస్తా చూడండి ఏంటో. కాస్ 3θ ఈజ్ ఈక్వల్ టు 4 cos³ θ మైనస్ 3 cos θ. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ కాస్ 3θ. సో దీన్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ జస్ట్ సబ్స్టిట్యూట్. నేను సబ్స్టిట్యూట్ చేయాలి, చెప్పాను కదా ఇప్పుడు, కాస్ θ. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ θ అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ θ ఈజ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. θని ఇటే ఉంచిన కాస్ లెఫ్ట్లో వెళ్తే ఏమవుతుంది, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, రైట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ జస్ట్ సబ్స్టిట్యూట్ 4 ఎక్స్కి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, కాస్ 3θ మైనస్ 3 cos θ, సారీ 4 cos θ మైనస్ 3 cos θ. ఇక్కడ ఎక్స్ ఉందో అక్కడ cos θ సబ్స్టిట్యూట్ చేయండి, పవర్ ఉన్న దగ్గర పవర్ యాడ్ చేసేయండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 4 cos³ θ మైనస్ 3 cos θ. దేనికి ఫార్ములా అది, కాస్ 3θ. సో దీని నుంచి ఏమవుతుంది, ఈ స్టెప్ నుంచి y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ కాస్ బోత్ గెట్ క్యాన్సిల్, దెన్ 3θ. y ఈజ్ ఈక్వల్ 3θ. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ 3θ. ఇక్కడ రాద్దాం, y ఈజ్ ఈక్వల్ 3θ. 3 ఇంటూ θ వాల్యూ ఎంత ఉంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. అర్థమవుతుందా? ఒకసారి పాజ్ చేసి మళ్ళీ చెక్ చేసుకోండి, అర్థం కాకపోతే. కొంచెం ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అయ్యింది. ఇలా మనకు ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు 3 cos ఇన్వర్స్ ఎక్స్. ఓకే, y ఈజ్ ఈక్వల్ 3 cos ఇన్వర్స్ ఎక్స్ అయినప్పుడు ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. సారీ, 3 cos ఇన్వర్స్ ఎక్స్. 3 cos ఇన్వర్స్ ఎక్స్ అన్నప్పుడు రైట్. సో ఇక్కడ డిఫరెన్షియేట్ with respect to x, differentiate with respect to x. dy by dx, 3 take 3 as constant, dy by dx of cos inverse x. So 3 into dy by dx of cos inverse x. Already formula తెలుసు, differentiation of cos inverse x. ఫార్ములా నాకు తెలుసో మీకు తెలుసు, నాకు అర్థమవుతలేదు. ఇన్ కేస్ చూసుకోండి, ఫార్ములాస్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. cos inverse x అంటే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే sin ఇన్వర్స్ x అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్స్ అంతే, జస్ట్ దీనికి cos ఇన్వర్స్కి మైనస్ వస్తుంది, కాట్కి కూడా అంతే మైనస్ వస్తుంది. టాన్కి కాట్కి సేమ్ ఫార్ములాస్ ఉంటాయి, బట్ కాట్కి మైనస్ వస్తుంది. సైన్కి కాస్కి సేమ్ ఫార్ములాస్ ఉంటాయి, బట్ కాస్కి మైనస్ వస్తుంది. సో -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో -1 into 3 -3/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, విచ్ ఇస్ ద వాల్యూ ఆఫ్ dy by dx. ఓకే, అర్థమైంది అనుకుంటాం మీకు. సో చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏదైనా ప్రాక్టీస్ చేసినారనుకోండి. నేను అండ్ ఏంటంటే 2 మార్క్స్ అన్నీ చెప్తే మన టైం టేకింగ్ బాగా టైం కూడా వేస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అన్ని చాప్టర్స్ అయితే కవర్ చేయలేము. ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తే నేను చెప్పాల్సిన కొంచెం డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ అయితే చెప్పేసి మిగిలినవి ఏం చేస్తా అంటే ఒక 4 నేను చెప్పిన తర్వాత ఒక మోస్ట్లీ లాస్ట్ 10 క్వశ్చన్స్ వరకే మాత్రమే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర రాస్తాం. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ వచ్చినాయి, కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లైక్ క్వశ్చన్ నెంబర్స్ ఆల్రెడీ ఇస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ అర్థం కాలేదు, అది అర్థం కాలేదంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద చాప్టర్ we will discuss that questions. ఓకే, రైట్. యా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాలనుకున్న క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను. ఇది ఏంటంటే యూవీ ఫామ్, బట్ నాట్ ఓన్లీ యూవీ, అంటే లైక్ ఇంకొక టర్మ్ ఎక్కువ వస్తుంది, యూవీజెడ్ అనుకోండి, బట్ ఫార్ములా అయితే సేమ్. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఫస్ట్ మనకి డిఫరెన్షియేట్ చేస్తే సెకండ్ 2 కాన్స్టెంట్, సెకండ్కి చేసినప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ 2 కాన్స్టెంట్ అలా ఉంటాయి అన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు మళ్ళీ ఇంపార్టెంట్ అని నన్ను అడగొద్దు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తున్నా ఐపీ పర్పస్. ఇన్ కేస్ మీకు ఈ క్వశ్చన్ల నుంచి కాకుండా వేరే క్వశ్చన్ వచ్చినా మీరు వరి కావద్దు, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ తెలిసింది కదా. కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. బై హార్ట్ చేస్తేనే మీకు బాధ, ఫార్ములాస్ మాత్రమే మీరు నేర్చుకుంటారా, బై హార్ట్ చేస్తారా, దట్ ఈస్ యువర్ విష్. బట్ కమింగ్ టు ప్రాబ్లమ్, జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ద ప్రొసీజర్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, f' ఆఫ్ ఎక్స్, అండ్ ఆల్సో dy by dx ఆఫ్ x e పవర్ x
sin x. ఓకే, x e పవర్ x sin x. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ టూ టర్మ్స్ని కాన్స్టెంట్గా ఉంచినాం. x e పవర్ x d/dx ఆఫ్ sin x. థర్డ్ టర్మ్కి డిఫరెన్షియేట్ చేస్తున్నా. సో కమింగ్ టు నెక్స్ట్ ఏ టర్మ్కి డిఫరెన్షియేట్ చేద్దాం. ఇక్కడ x ఉంది, sin x ఉంది. నార్మల్గా రిమైనింగ్ టూ టర్మ్స్ని కాన్స్టెంట్గా ఉంచేసి ఇంకో టర్మ్కి డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ e పవర్ xకి డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనుకోండి. x sin x కాన్స్టెంట్, d/dx ఆఫ్ e పవర్ x. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనుకోండి. e పవర్ x sin x కాన్స్టెంట్, d/dx ఆఫ్ x. ఈ ప్రాబ్లం మీకు అర్థం కావాలంటే ఫార్ములాస్కి వెళ్ళాలి. మళ్ళీ ఫార్ములా తీసుకురాలి. u/v ఇక్కడ రాస్తాను చూడండి. నేను ఇది అయిన తర్వాత ఇక్కడనే రాస్తాను. ఫస్ట్ అయితే ఇచ్చేద్దాం. x e పవర్ x d/dx ఆఫ్ sin x అంటే cos x డిఫరెన్షియేషన్, ప్లస్ x sin x యాజ్ ఇట్ ఈస్, d/dx ఆఫ్ e పవర్ x యాజ్ ఇట్ ఈస్, e పవర్ x ఓన్లీ. నెక్స్ట్ e పవర్ x sin x d/dx ఆఫ్ x, సేమ్ ఫంక్షన్ సేమ్ ఉన్నాయి, x ఉంది కాబట్టి 1 వస్తుంది. ఓకేనా? సో అలా అనమాట. నెక్స్ట్ కొంచెం సింప్లిఫై చేయండి. ఇక్కడ ఏమవుతుంది, x e పవర్ x cos x, ఇక్కడ x sin x e పవర్ x ఉంది. దీని ఏమైనా రాయొచ్చు, x e పవర్ x sin x ప్లస్ e పవర్ x sin x. ఓకే, ఈ రెండిట్లో e పవర్ x ఉంది కాబట్టి sin x ఉంది కాబట్టి దాన్ని కామన్ ఇద్దాం. x e పవర్ x cos x ప్లస్ టేక్ e పవర్ x sin x as కామన్, దెన్ ఇట్ విల్ బి x ప్లస్ 1. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ నేను అప్లై చేసిన ఫార్ములా ఏంటంటే లైక్ uv ఫార్మ్ అనుకోండి, 2 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి లెట్ us కన్సిడర్ d/dx ఆఫ్ uv అనుకున్నాం. ఓకేనా? ఇలా ఎక్కువ రావు, 3 ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లా కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఏంటి, యూవీని కాన్స్టెంట్ నుంచి d/dx ఆఫ్ w ప్లస్ నెక్స్ట్ ఏ టర్మ్కి సెకండ్ టర్మ్కి డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా, uw d/dx ఆఫ్ v ప్లస్ అండ్ థర్డ్ టర్మ్ వచ్చి vw d/dx ఆఫ్ u. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ దిస్ క్వశ్చన్. ఇది యూవీ కావచ్చు, u/v కావచ్చు. ఇప్పుడు యూవీలో ఒక క్వశ్చన్ అయిపోయింది, ట్రిగోమెట్రీలో ఒక క్వశ్చన్ అయిపోయింది, లైక్ tan ఇన్వర్స్ cot ఇన్వర్స్లో అయిపోయింది, ఏ పవర్ ఎక్స్లో అయిపోయింది. అండ్ ఇంకొకటి మనం చూడాల్సింది u/v ఫామ్. అది కాకుండా వేరే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, బట్ నేను చెప్తాను కదా మీకు, నేను చెప్తాను అవి. ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇది చెప్తా చూడండి. నెక్స్ట్ సెకండ్ ఆఫ్ రూట్ tan x. మోస్ట్లీ మీ దగ్గర ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇట్లా అవి గ్యాదర్ చేస్తారు. సో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. యాక్చువల్లీ నేను ఏం చెప్పాను మీకు స్టార్టింగ్ అంటే ఫస్ట్ LAQసే చేయండి అని చెప్పాను, బట్ నేనేంటి మళ్ళీ VSAQs చెప్తున్నాను అనుకోవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ VSAQs అలాంగ్ LAQస్కి లింకప్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఫార్ములాస్ రావాలి. ఫస్ట్ ఈ చిన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు లాంగ్ ఆన్సర్స్ ఈజీగా అర్థమవుతాయి అన్న థాట్తో ఇది చెప్తున్నా. సెకండ్ ఆఫ్ రూట్ tan ఇన్వర్స్ x ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డిఫరెన్షియేట్ చేయమని చెప్పారు కాబట్టి ఇది రాయాలి కదా, మర్చిపోద్దు అసలు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో dy/dx దెన్ d/dx ఆఫ్ సెకండ్ ఆఫ్ రూట్ tan x, సెకండ్ ఆఫ్ రూట్ tan x. సో ఇక్కడ d/dx ఆఫ్ సెకండ్ x, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ d/dx ఆఫ్ సెకండ్ x tan x. మీ ఫార్ములాస్ వస్తాయి కదా, మళ్ళీ నేను ఏదో కొత్తగా చెప్తున్నట్టు అనిపిస్తుంది, అది కూడా రాకపోతే. సెకండ్ x ఇన్ ప్లేస్ ఆఫ్ x ఏముంది, tan x ఉంది, tan x రాయండి. సెకండ్ x tan x డిఫరెన్షియేషన్, tan x అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x ఏముంది, tan x. మనకి ఈ ఎక్స్లో ఏముంది అన్నది అవసరం లేదు, జస్ట్ ఆ ఫార్ములా ఏముంది ఆ ఫార్ములాకి దీన్ని కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ చేసిన తర్వాత అప్పుడు చూసుకోవాలి, x ప్లేస్లో x లేదు, రూట్ tan x ఉంది. సో అగైన్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, d/dx ఆఫ్ రూట్ tan x. ఓకే, సో ఇక్కడ సెకండ్ రూట్ tan x tan రూట్ tan x d/dx ఆఫ్ రూట్ tan x. ఫార్ములా ఉందా, d/dx ఆఫ్ రూట్ tan xకి లేదు. దేనికి ఫార్ములా ఉంది, d/dx ఆఫ్ రూట్ x. d/dx ఆఫ్ రూట్ x ఇక్కడ రాస్తున్నా, d/dx ఆఫ్ రూట్ x 1/2 రూట్ x. దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ d/dx ఆఫ్ రూట్ x. పక్కన రాయండి ప్రాబ్లం చేసేటప్పుడు, అప్పుడు మీకు కొంచెం కన్వీనియంట్ ఉంటుంది ఈజీగా. 1/2 రూట్ x. అగైన్ రూట్ x అంటే రూట్ ప్లేస్లో రూటే ఉంది, బట్ x ప్లేస్లో tan x ఉంది. అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఏమవుతుంది, సెకండ్ స్క్వేర్ x. ఓకేనా? ఇప్పుడు దీన్ని నెక్స్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలి నెక్స్ట్ ప్రాబ్లంలో. ఓకే, చూసుకోండి ఒకసారి అర్థమైంది లేదు. ఇక్కడికి ఏం చేసినా పర్లేదులేండి, 2 మార్క్సే కదా, సరిపోద్ది ఇంతకి. differentiation of secant x tan x, again in place of x is not there, again differentiation of that particular x, it is in the form of root x, in place of x is not there, tan x is there, again differentiation of the tan x is secant square x. Okay na, root x ki differentiation 1/2 root x. So ఇది ప్రాబ్లం. యా, వన్ మోర్ థింగ్ ఏంటంటే 2 మార్క్స్కే చాలా టైం అవుతుంది అనిపిస్తుంది నాకు. నేనైతే 4 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను, మరి 2 మార్క్స్ ఇంకా ఉన్నాయి కదా అంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే లైక్ ఎండ్ ఆఫ్ దిస్ డిఫరెన్షియేషన్ ఐ విల్ గివ్ దట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్లో ఏమైనా రిమైనింగ్ హోంవర్క్ ఉన్న అవి ఇస్తాను. అండ్ LAQs ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. 1 or 2 LAQs ఎక్కువ ఉండే ఆల్మోస్ట్ నేనే చెప్తాను. 1 or 2 క్వశ్చన్స్ ఉంటే మీకు హోంవర్క్ లాస్ట్లో రాస్తాను. మరి డౌట్స్ ఉంటే ఎలా అంటే యూట్యూబ్లో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు.
4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామని చెప్తున్నా కదా. నేను ఈ 4 మార్క్స్లో కూడా మీకు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తా. నేను ఏమని చెప్పాను, 4 మార్క్స్లో మనకి టోటలీ మోస్ట్లీ 10 క్వశ్చన్స్ ఉండొచ్చు మీకు. ఏంటి ఈ 10 క్వశ్చన్స్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్. ఫార్ములా గుర్తుందా? ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. దిస్ ఈజ్ అ ఫార్ములా. ఇది ఒక్క ఫార్ములాని బేస్ చేసుకొని ఆల్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఆ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. అందులో నుంచి ఎలా అంటే లైక్ ఒక మోస్ట్లీ 4 క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా? 4 క్వశ్చన్స్ చెప్తాను. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా. మనకి సపరేట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్ వాడితే అందులో మెసేజ్ చేయండి. మాకు అలాంటి మంచి అలవాట్లు లేవు, అలాంటి అలవాట్లు లేవు అనుకుంటే నో ప్రాబ్లం. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్. ఖచ్చితంగా నా కమెంట్లో చెప్పండి. నేను మీకు అర్థం కాకపోతే చెప్తాను, బట్ మోస్ట్లీ మీకు అర్థమవుతుంది. ఇది ఎలా అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాని బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ కాస్ ఈ మైనస్ కాస్ డి, సైన్ సి మైనస్ సైన్ డి. మీరు ఒకసారి ఫార్ములాస్ తీసుకున్నా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో నో ప్రాబ్లం. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. దాని తర్వాత మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత నేను ఎల్ఏక్యూస్ చెప్తాను. ఆ ఎల్ఏక్యూస్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మిస్ చేసిన లైక్ 2 మార్క్స్లో ఇంపార్టెంట్ అనుకున్న ఒక 10 క్వశ్చన్స్ ఆర్ లెస్ దెన్ 10 క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్లో ఉన్న బ్యాలెన్స్ ఉన్న ఒక 4-5 క్వశ్చన్స్ ఎల్ఏక్యూస్లో ఏమైనా ఉంటే 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఒక పేజ్లో రాసేసి అది పెట్టేస్తాను. అది ఎక్కడ పెట్టాలన్నది నేను ఆలోచిస్తున్నాను. మోస్ట్లీ ఇక్కడ యూట్యూబ్లో నేను డిస్ప్లే చేస్తాను నేను. మీరు చూసి ప్రాక్టీస్ చేసేసుకోండి. డిఫరెన్షియేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ చాప్టర్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో కాబట్టి అసలు స్కిప్ చేయకండి. మోస్ట్లీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీరు అడ్వాన్స్ ఉంటే ఇంకా మంచిది. నేను చెప్పడానికన్నా ముందు మురి అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాస్ స్క్వేర్ ఎక్స్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో బిఫోర్ దట్ ఈ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ దిస్ వన్, ఇది ఇక్కడ ఉన్నది మాత్రమే రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఉన్న ఫంక్షనే రాస్తాం, కాస్ స్క్వేర్ ఎక్స్. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ నథింగ్ బట్ జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ మనకు రాయాల్సిన వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడైతే మనం డిఫరెన్షియేషన్ అని రాస్తున్నాము బిఫోర్ దట్, ఇక్కడ బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అని రాయాలి. ఖచ్చితంగా రాయాలి. దీనికి 1 మార్క్ ఉంటుంది ఎగ్జామ్లో కూడా. అదర్వైజ్ రాయకుండా జస్ట్ బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని రాసినా పర్లేదు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. సారీ లిమిట్. చాలామంది లిమిట్ మర్చిపోతారు. ఇప్పుడు నేనే మర్చిపోయాను. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను కరెక్షన్ చేసేటప్పుడు చూస్తాను కదా, లిమిట్ అసలు రాయరు. ప్రాబ్లమ్ అంతా పర్ఫెక్ట్ చేస్తారు, మళ్ళీ ఆన్సర్ కూడా వస్తుంది. లిమిట్ అయితే రాయరు. ఆ లిమిట్ రాయకపోతే కొందరు 1 మార్క్ కట్ చేస్తారు, సైకోలో అయితే 2 మార్క్స్ 3 మార్క్స్ కూడా కట్ చేస్తారు. సో కాబట్టి బీ కేర్ఫుల్ వాళ్ళు రైటింగ్ దిస్ లిమిట్. ఓకేనా? అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి, నేనే స్పీడ్లో మర్చిపోయినా, లైక్ లిమిట్ రాయకుండా డైరెక్ట్ చేస్తున్నా. కాబట్టి అలా కాకుండా వన్స్కి ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకోండి, 1-2 సార్లు, నో ప్రాబ్లం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ కాస్ స్క్వేర్ ఇలా ఏ ఫామ్లో ఉంది చెప్పండి. ఇప్పుడు ఫార్ములాస్ వచ్చా మీకు, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ద ఫార్ములా ఫర్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎక్స్ ప్లస్ హెచ్, బి అంటే ఎక్స్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై హెచ్. ఓకే, ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ హెచ్ సైన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది, హెచ్ బై హెచ్. ఇక్కడ మీకు లిమిట్ ఫార్ములాస్ ఉంటాయి. మీకు మోస్ట్లీ అవి వచ్చో రావో నాకైతే తెలియదు, వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది, రాని వాళ్ళు ఒకసారి చూసుకోండి ఫార్ములాస్. ఇది ఒక్కటి. ఓకేనా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ సైన్ హెచ్ బై హెచ్. హెచ్ కరెక్ట్, సైన్ హెచ్ బై హెచ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక్కసారి చూడండి, ఏ అంటే ఏం తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ హెచ్ రైట్. బి అంటే ఎక్స్. వెయిట్, ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. ఏ మైనస్ బి అన్నప్పుడు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ కదా మనం తీసుకుంది. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, అంటే మైనస్ హెచ్ మైనస్ ఎక్స్. సో అదే చూస్తున్నాం, మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, బట్ ఇక్కడ హెచ్ ప్లస్ మైనస్ హెచ్ వస్తుంది. ఓకేనా? మైనస్ హెచ్ బై హెచ్. ఒకసారి ఫార్ములా అందుకే చూసుకోండి అని చెప్పాను, లేదు అంటే ఫార్ములా రాయమన్నా రాస్తాను నేను లాస్ట్లో. సో సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై హెచ్. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. లిమిట్
h tends to 0 sin 2x plus h వెయిట్ ఒక్క నిమిషం సారీ ఫస్ట్ ఏంటి sin 2x plus h ఉంది కదా అక్కడ లిమిట్ అప్లై చేద్దాం యాక్చువల్లీ కరెక్టే సారీ లిమిట్ h tends to 0 sin 2x plus h by h sin of minus h ఇది ఉండని ఇట్లానే నేను క్లియర్గా రాస్తాను మళ్ళీ ఇప్పుడు లిమిట్ h tends to 0 sin of 2x plus h sin of minus h by h ఇలా రాయను ఇంకా దీనికి ఫార్ములా ఉంది sin kx by xకి ఫార్ములా ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి sin 2x plus 0 ఇక్కడ ఏంటి అంటే లిమిట్ h tends to 0 sin of minus h by h ఇప్పుడు ఏంటి sin of 2x plus 0 అంటే sin 2x లిమిట్ h tends to 0 sin minus h by h ఇట్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ x tends to 0 sin kx by x ఆ ఫార్ములా ఉంది అప్పుడు దాని ఫార్ములా ఏమవుతుందంటే లిమిట్ x tends to 0 sin kx by x is equal to k ఇన్ ప్లేస్ ఆఫ్ k ఏముంది ఇక్కడ -1 ఉంది అంటే ఏం లేదు మైనస్ ఉంది జస్ట్ అంటే -1 ఉన్నట్టు ఆ -1 ఇక్కడ రాయండి ఈ మైనస్ ముందుకు వస్తే ఏమవుతుంది మైనస్ sin 2x విచ్ ఈస్ అ వాల్యూ ఆఫ్ f డాష్ ఆఫ్ x ఓకేనా ఇప్పుడు నేను దీన్ని మీరు ఎట్లా వెరిఫై చేయాలో కూడా చెప్తాను ఒకసారి చూడండి cos స్క్వేర్ x ఉంది కదా ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం f of x ఈజ్ ఈక్వల్ టు జస్ట్ క్లాస్ మల్టిప్లికేషన్ నార్మల్గా క్లాస్ వెరిఫికేషన్ మళ్ళీ చెక్ చేసుకోవడానికి cos స్క్వేర్ x ఉంది cos స్క్వేర్ x ఉన్నప్పుడు ఒక నిమిషం cos స్క్వేర్ x ఉంది cos స్క్వేర్ xని ఏమని చేస్తాం జనరల్లీ అంటే f డాష్ ఆఫ్ x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ cos స్క్వేర్ x అంటే d by dx ఆఫ్ cos స్క్వేర్ x ఈ d by dx ఆఫ్ cos స్క్వేర్ x ఎలా రాయొచ్చు అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x పవర్ n రైట్ x పవర్ n లానే ఉంది కదా అంతేనా cos స్క్వేర్ x అంటే ఇప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చు cos స్క్వేర్ xని 2 cos x అని రాయొచ్చు x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 సో d by dx ఆఫ్ x ప్లేస్లో x లేదు ఏముంది cos x ఉంది బట్ అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి ఇక్కడ 2 cos x డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఆల్రెడీ ఫార్ములాస్లో రాసాను నేను మైనస్ sin x ఆ మైనస్ ముందుకు తీసుకురండి మైనస్ 2 sin x cos x ఇక్కడే రాసేస్తా చూడండి 2 sin theta cos theta దట్ ఈస్ sin 2 theta సేమ్ ఆన్సర్ చెక్ చేసుకోండి అంటే క్లాస్ వెరిఫై చేయొచ్చు మనం ఫార్ములాస్ వస్తే అగైన్ డిఫరెన్షియేట్ చేసేసి ఫార్ములాస్ వెరిఫై చేసుకోవచ్చు ఓకేనా అయితే నేను కంటిన్యూయేషన్ ప్రాబ్లమ్స్ చెప్తాను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి sin 2x చూడండి సో ఫస్ట్ ఏం రాయాలి f of x ఈజ్ ఈక్వల్ టు sin 2x దెన్ f of x plus h జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x plus h సో అన్నిటికీ సేమ్ ఇలానే రాయాలి జస్ట్ x ప్లేస్లో x plus h సబ్స్టిట్యూట్ చేయాలి సో బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్ వాట్ ఈస్ ద ఫార్ములా f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ కూడా చెప్తున్నా ఈ ఫార్ములా రాసినందుకు మనకి 1 మార్క్ ఉంటుంది h tends to 0 f of x plus h minus f of x by h సో మనకి 2 వాల్యూస్ కావాలి కాబట్టి ముందే నోట్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడ లిమిట్ h tends to 0 f of x plus h what is f of x plus h sin of 2x plus h minus f of x అంటే నథింగ్ బట్ sin 2x by h ఇది చూస్తే మీకు ఒక ఫార్ములా గుర్తు రావాలి ఏం ఫార్ములా గుర్తు వచ్చింది మాకు అసలు ఏం గుర్తులే అంటారా ఓకే మీకు గుర్తు లేకపోతే గుర్తు చేయడానికి ఏదైనా ఉన్నది sin h tends to 0 sin c minus sin d లాగా ఉంది కదా ఇది ఏ ఫార్ములా ఉంది sin c minus sin d సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ sin c minus sin d ఆలోచించుకోండి కొద్దిసేపు sin c minus sin d ఫార్ములా ఏమిటి ఇక్కడ మనకి 2 cos c plus d by 2 c means 2 into x plus h right 2x plus 2h c plus d by 2 next sin c minus d c is nothing but 2x plus 2h minus 2x by h sorry 2 cos c plus d by 2 sin c minus d by 2 this is the formula for sin c minus sin d రాయను ఇక్కడ నేను రీజన్ ఎందుకు రాస్తామన్నది వెయిట్ సిన్స్ ఎందుకు అంటే sin c minus sin d ఫార్ములా రాయొచ్చు మొత్తం బట్ ఇట్ టేక్స్ సో మచ్ టైం దట్స్ సో ఇక్కడ లిమిట్ h tends to 0 2 cos 2x plus 2x 4x plus 2h by 2 sin 2x plus 2x minus 2x both get cancelled so 2h by 2 by h so here 2 get cancelled and ఇక్కడ మనకి 2 cos 4x plus 2h by 2 అని ఉంది కదా ఇక్కడ ఏం చేస్తారు అంటే టేక్ 2 as కామన్ ఫ్రమ్ ద న్యూమరేటర్ దట్ ఈస్ 2 into 2x plus h by 2 that is 2 cancel right here sin h by h సో ఇక్కడ ఏం చేస్తాను నెక్స్ట్ స్టెప్లో బిఫోర్ ఇంతకుముందు ఎలా చేసాం సేమ్ అట్లానే చేయాలి ఈ జస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ h 0 సబ్స్టిట్యూట్ చేయండి సో 2 cos 2x plus 0 here again apply limit for only this function sin h tends to 0 sin h by h already we know the formula of sin x tends to 0 sin kx by x is equal to k
ఇక్కడ k ప్లేస్లో ఏం లేదు, ఏమున్నట్టు ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో 1 వస్తుంది ఇక్కడ. అంటే 2 cos 2x limit h tends to 0 sin h by h means nothing but 1. So the value is 2 cos 2x. Then value ఇది f dash of x sin 2x by the principle of first principle of derivatives యూస్ చేసి sin 2x డెరివేటివ్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సరే దీన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. నేను ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, sin 2x రైట్. ఇప్పుడు దీన్ని f of x అనుకున్నాం. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే మొత్తం d by dx of sin 2x, d by dx of sin 2x రైట్, d by dx of sin x cos x అంటే cos 2x. బట్ x ప్లేస్లో ఏముంది, 2x ఉంది. సో అగైన్ d by dx of 2x అంటే ఏమొస్తుంది, d by dx of 2x అంటే 2a కదా. సో టేక్ ద 2 ఫ్రమ్ రైట్ టు హియర్. సో 2 cos 2x అంతే. అంటే లైక్ మీకు ఒక ఆన్సర్ వచ్చిన తర్వాత కరెక్టా కాదా అని వెరిఫై చేసుకునే చాయిస్ కూడా ఉంది. ఎప్పుడు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వచ్చినప్పుడు, కాన్సెప్ట్ మీకు అర్థమైనప్పుడు, అప్పుడు మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఇది వచ్చిన ఆన్సర్ వెరిఫై కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. దిస్ ఈజ్ sin 2x. యాక్చువల్లీ సో మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ అనేవి. బట్ నేను ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ చెప్పాను కదా, మీకు 4 క్వశ్చన్స్ చెప్తాను. 4 క్వశ్చన్స్ అయితే చెప్తా. రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ ప్రాబ్లమ్ లైక్ ఎలా అంటే ఫార్ములా అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ద సెకండ్ వన్ వచ్చి x sin x. ఇక్కడ మనకు 2 ఫంక్షన్స్ లాగా ఉంది. ఓకేనా, మీకు వీడియో క్లియర్గా ఉందా? ఓకే. f of x is equal to x sin x, then f of x plus h. They substitute in place of x plus h, x plus h sin x plus h. Okay. So next ఏంటి, by first principle of derivatives. First principle of derivatives f dash of x అన్నిటికీ కామన్. ఇందులో మళ్ళీ ఏముండదు రాయడానికి. లిమిట్ అన్నప్పుడు ఎల్టీ రాసినా ఎల్ఐఎం రాసినా ఏం కాదు, నో ప్రాబ్లం. ఒక f of x plus h మైనస్ f of x by h. ఓకే. సో ఇక్కడ లిమిట్ h tends to 0, f of x plus h means x plus h sin of x plus h మైనస్ f of x అంటే x sin x by h, x sin x by h. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సపరేట్ చేయాలి. x ఇంటూ సైన్ x ప్లస్ h ప్లస్ h ఇంటూ సైన్ x ప్లస్ h. సో అదే టర్మ్స్ని సపరేట్ చేస్తాం నెక్స్ట్ స్టెప్లో. సో ఈ లాస్ట్ స్టెప్ను చూసుకొని దాన్ని బట్టి రాస్తున్నానండి. లిమిట్ h tends to 0, x sin x ప్లస్ h ఉంది కదా. సో x sin x ప్లస్ h చూడండి ఒకసారి చూపిస్తాను. x sin x ప్లస్ h ప్లస్ h sin x ప్లస్ h. x ప్లస్ h మైనస్ ఏముంది మళ్ళీ, మైనస్ x sin x f of x by h. నెక్స్ట్ ఇక్కడ లిమిట్ h tends to 0, not infinity, it is 0. Okay, h tends to 0, x sin x plus h, x sin x plus h మైనస్ x sin x by h. ఇది ఇక్కడ రాస్తున్నా. అండ్ ఈ టర్మ్ని సపరేట్ చేస్తాం. ప్లస్ ఉంది కదా, ప్లస్ లిమిట్ సపరేట్ చేయొచ్చు. ప్లస్ ఉన్న ప్లస్ కాకుండా నార్మల్గా మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు లిమిట్ ఏదో ఒక ఫంక్షన్కి మాత్రం అప్లై చేస్తాం. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు మనం 2 ఫంక్షన్స్కి అప్లికేబుల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో లిమిట్ h tends to 0, x sin x plus h by h. ఓకే. సో ఇక్కడ x sin x plus h మైనస్ x sin x. ఇది అగైన్ మళ్ళీ ఏ ఫామ్లో ఉన్నట్టు, x అనేది ముందుకు తీసుకొస్తాం ఫ్రంట్కి. అప్పుడు sin c మైనస్ sin d, sin c మైనస్ sin d. sin c మైనస్ sin d అంటే x కామన్ తీసా చూడండి, రెండిట్లో x కామన్గా ఉంది, అది బయటకు తీసుకొచ్చా. sin c మైనస్ sin d అంటే ఇంతకుముందే చెప్పాను నేను. 2 cos c plus d x plus h plus x by 2, 2 cos c plus d by 2 sin c minus d అంటే x plus h minus x by 2. ఓకేనా. 2 cos c plus d by 2 sin c minus d by 2 by h ప్లస్ ఇక్కడ h క్యాన్సల్ చేయొచ్చు. సో లిమిట్ h tends to 0, sin x plus h. ఓకే, sin x plus h. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం చూడండి. ఇక్కడ x ఉందా, ఈ 2 ఉందా, 2xని బయటికి రాయండి. 2x బయటికి రాస్తే ఏమవుతుంది, లిమిట్ h tends to 0, cos x plus x, 2x plus h by 2 sin plus x minus x cancel, h by 2 by h plus limit h tends to 0, sin x plus h. ఓకేనా, రైట్. ఇక్కడ cos c ఉంది, sin ఉంది, 2 ఉంది. సో ఇక్కడ ఇంకేమైనా చేయొచ్చేమో చూద్దాం ఒకసారి. దీన్ని ఏమైనా రాయొచ్చు జనరల్లీ, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏం లేదు, డైరెక్ట్ సపరేట్ చేసేయండి లిమిట్స్. ఇప్పుడు 2x ఇక్కడ రాసేసి ఇక్కడ cos 2x ప్లస్ h అన్నాడు, h ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, by 2. ఇక్కడ లిమిట్ దీనికి మాత్రం అప్లై చేయండి. లిమిట్ h tends to 0,
sin h/2/h ప్లస్ లిమిట్ h టెన్స్ 0 sin x ప్లస్ h, రైట్. లిమిట్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో అప్పుడు లైక్ h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అంటే లిమిట్ రిమూవ్ చేయాలి. నో నీడ్ టు రైట్ దట్ లిమిట్. ఓకే, సో ఇక్కడ 2x cos 2x ప్లస్ 0/2. 2x ప్లస్ 0/2 అంటే ఏమవుతుంది? 2 క్యాన్సల్, 2 cos x. లిమిట్ h టెన్స్ టు 0 sin h/2/h అంటే ఇది 1/2, ఎందుకంటే sin kx/x, రైట్. ఇప్పుడు ఇక్కడ h ఉంది, ఇన్ ప్లేస్ ఆఫ్ x h ఉంది, అండ్ ఆల్సో ఇక్కడ 2 కాకుండా 1/2 ఉంది, ఇప్పుడు 1/2 రాశారు. నెక్స్ట్ ఇక్కడ sin x, ఇక్కడ 2 ఉంది, 1/2 ఉంది కదా. సో ఇక్కడ మనం ఇంకా కామన్ 2 క్యాన్సిల్ చేయొచ్చు. x cos x ప్లస్ sin x. సో మనం చేసిన ఫంక్షన్ యొక్క డెరివేషన్ బై యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఒకసారి నేను చెక్ చేస్తాం మళ్ళీ. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? f of x ఈజ్ ఈక్వల్ టు x sin x. ఇప్పుడు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం? నార్మల్ అకార్డింగ్ టు ఫార్ములా f dash of x అయితే డిఫరెన్షియేట్ చేస్తే d/dx of x sin x. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు సెకండ్ దానికి డెరివేటివ్ చేయాలి ఇట్లా, ప్లస్ సెకండ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి డెరివేషన్ చేయాలి. సో x d/dx of sin x. d/dx of sin x ఏంటి? cos x ప్లస్ sin x ఇంటూ d/dx of x అంటే 1 sin x. చూసారా మనం, అంటే లైక్ ఇంత పెద్ద ప్రొసీజర్ చేసినా అదే ఆన్సర్ వచ్చింది, ఇంత చిన్నది చేసినా కూడా ఇదే ఆన్సర్ వచ్చింది. సేమ్ ఆన్సర్స్ బట్ డిఫరెంట్ ప్రొసీజర్స్. ఇది వచ్చి మనకు 4 మార్క్స్కి వస్తుంది, ఇలాంటివి వస్తే మనకు 2 మార్క్స్కి వస్తాయి. అది డిఫరెన్స్ అనమాట. అందుకే నేను 2 మార్క్స్ ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుందని. బట్ ఎప్పుడైతే బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్ అంటారో ఖచ్చితంగా ఇదే ప్రొసీజర్ చేయాలి, ఇదే ఫార్ములా లైక్ ఈ ఫార్మ్స్లోనే అప్లై చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో చూసుకోండి, చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నథింగ్ బట్ 4 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్ ఇది. secant 3x ఇది చేద్దాం. సో f of x అంటే ఏంటి? ఇక్కడ secant 3x. f of x ప్లస్ h అంటే secant 3 into x ప్లస్ h. ఓకే, సో డైరెక్ట్లీ అప్లై చేయొచ్చు, లేదు అంటే కొంచెం సింప్లిఫై చేయాలి, అది మీ ఇష్టం. బై ఫస్ట్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద ఫార్ములా? సేమ్ ఫార్ములా, అగైన్ రైట్ సేమ్ ఫార్ములా, సేమ్ బట్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, యాక్చువల్లీ మీరు ఇవి ఇంట్రెస్టింగ్గా చదివితే చాలా బాగుంటుంది. ఇవి అర్థం కాకొచ్చింది అంటే చూసుకోండి ఒకసారి, ఓకేనా. మోస్ట్లీ అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి అండ్ ఆల్సో ఈజీగానే అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా దీని బ్యాలెన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా చేయాలి. వీడియో కొంచెం సేపే ఉంది కదా, ఒక 20 మినిట్సే ఉంది, 18 మినిట్సే ఉంది అని చెప్పేసి స్కిప్ చేసినారనుకోండి, అంటే ఇట్ మీన్స్ ప్రిపరేషన్ ఆపేసినారనుకోండి, చాలా డేస్ అవుతుంటుంది. ఇప్పుడు నేను 2 మార్క్స్వి చెప్పిన అంటే నిన్న 2 వీడియోస్లో 2 మార్క్స్ అయిపోయినాయి. బేసిక్ 2 మార్క్స్, 2 ఇయర్స్ కాదు అనుకుంటా, డిఫరెన్షియేషన్ ఒకటే కదా. ఒక్క వీడియోతో మనకి 2 మార్క్స్ అయినాయి. అంటే 2 మార్క్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అందరి దగ్గర, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు 4 మార్క్స్ చెప్పిన. 4 మార్క్స్ చెప్పినప్పుడు ఇందులో బ్యాలెన్స్ ఏమేమి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి, అంటే అవన్నీ ప్రాక్టీస్ అయిపోవాలి. నెక్స్ట్ నేను 7 మార్క్స్ చెప్పిన అనుకో నెక్స్ట్ వీడియోలో, అప్పుడు ఆ రోజు 7 మార్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఆఫ్టర్ దట్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం చాప్టర్ని ఒకసారి అన్ని రివైజ్ చేయాలి. అన్ని రివైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ చేసే ఇంకో పని ఏంటి? ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్. ఎగ్జామ్స్ టైంలో మనకు బాగా యూజ్ అయ్యేది ప్రీవియస్ పేపర్ అనాలిసిస్. ప్రీవియస్ పేపర్ తీసుకొని ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అవైతే ప్రాక్టీస్ చేసుకోవాలి. దట్ ఈస్ బెస్ట్ థింగ్ అనమాట. అది చేయడం వల్ల చాలామంది ప్రాక్టీస్ ఎక్కువ అయ్యి ఎగ్జామ్లో కూడా ఎలా ఉంటుంది ఐపీలో అంటే మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్సే వస్తాయి కదా, అంటే బుక్లో ఉన్న క్వశ్చన్సే వస్తాయి, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఎలాంటి క్వశ్చన్ రాదు. సో ఈజీగా మీరు అనుకున్నని మార్క్స్ స్కోర్ చేయొచ్చు అండ్ ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు. ఓకే, సో ఇది ఫార్ములా రాసేసినాం కదా అన్నిటికీ. ఈ ఫార్ములాలో చెప్తున్నాం మళ్ళీ కూడా, లిమిట్ చాలామంది పెట్టడం మర్చిపోతున్నారు. సో అసలు మర్చిపోవద్దు, ఖచ్చితంగా లిమిట్ అప్లై చేయండి. సో ఇక్కడ ఏంటి? లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h secant 3 into x ప్లస్ h మైనస్ f of x secant 3x బై h. ఓకేనా, secant 3 into x ప్లస్ h మైనస్ secant 3x బై h. ఇంతకుముందే చెప్పాను, నేను కావాలంటే మీరు ఎలాబరేట్ చేసుకోండి, కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఎలా చేసుకుంటారు? 3x ప్లస్ 3h మైనస్ secant 3x బై h. ఓకే, ఇట్లా. ఇప్పుడు secant 3xని ఎలా రాయొచ్చు? దాన్ని 1/cos అని రాయొచ్చు కదా. లిమిట్ h టెన్స్ టు 0 1/cos 3x ప్లస్ 3h. ఇన్ కేస్ మీకు వీడియో కొంచెం స్లో అనిపించింది అనుకో, ఇక్కడ నేను రాస్తా లైవ్లో ఇట్లా రికార్డ్ చేసుకుంటా కదా, ఒకవేళ మీకు కొంచెం లెంతీగా అనిపించి స్లోగా అనిపిస్తే కూడా మీరు పాజ్ చేసుకొని లైక్ స్పీడప్ చేసుకొని చూసుకోండి. లైక్ 2xలో 1.5 2x అలా మీరు చూసుకొని మీ కన్వీనియంట్ని బట్టి అలా చేసుకొని చెక్ చేసుకోండి. బట్ మీకు అర్థం కావాలి కదా ఏదైనా, మరి స్కిప్ చేసి చూసినారనుకోండి ప్రాబ్లం ఎటు కాకుండా పోతుంది. కావాలంటే స్పీడ్ మోషన్లో పెట్టుకోండి. ఇక్కడ 1/cos 3x ప్లస్ 3h మైనస్ 1/cos 3x సింప్లిఫికేషన్. cos 3x మైనస్ cos 3x ప్లస్ 3h. కొందరికి ఇది కూడా ఎట్లా రాసినా అర్థం కాదు, ఎల్సిఎమ్స్ తెలుసు కదా నార్మల్గా మీకు, అవి తెలిస్తే ఇది అర్థమవుతుంది. 3h బై h. ఓకేనా, సో ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాం.
లిమిట్ h టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి? -2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. -2 sin c ప్లస్ d అంటే 3x ప్లస్ 3h బై 2. 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d అంటే 3x మైనస్ 3h బై 2 బై cos 3x ప్లస్ 3h బై h. ఓకే, అండర్స్టాండ్? మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ లిమిట్ h టెన్స్ టు 0 -2 sin 3x ప్లస్ 3x 6x ప్లస్ 3h బై 2 sin 3x మైనస్ 3x అంటే బోత్ గెట్ క్యాన్సల్ మైనస్ 3h బై 2. ఓకే, బై cos 3x ప్లస్ 3h ఇంటూ 1/h. అర్థమవుతుందా క్లియర్గా? ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. లేదంటే ఇదేంటంటే నేను చెప్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది. లేదు డైరెక్ట్గా చూస్తున్నాం, ఏదో స్టోరీ లాగా వింటున్నాం అంటే అది స్టోరీ లెక్కనే ఉండిపోతుంది. ఓకే, నేను నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. ఏం చేస్తాం, ఇక్కడ 3ని కామన్ తీసుకుంటాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3/2 ఉంది. మనం ఫర్దర్గా క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. చూద్దాం. ఇంతకుముందు ఉన్న స్టెప్ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే అన్ని స్ప్లిట్ చేస్తున్నా. మన కన్వీనియన్స్ని బట్టి మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. మైనస్ ఫస్ట్ టర్మ్ ఇది 6x ప్లస్ 3h బై 2 బై డినామినేటర్లో cos 3x. మీరు ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటే అక్కడ కనిపిస్తుంది మనకి cos 3x. అగైన్ మళ్ళీ ఇంకా లిమిట్ సపరేట్ చేస్తున్నా. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ సైన్ 3h బై 2 బై 3/2h ఇంటూ 3/2. అక్కడ ఉంటుంది సైడ్కి 3/2 ఉంది మనకి. ఆ 3/2నే రాస్తాం అక్కడ. అగైన్ ఇంకో లిమిట్ ఉంది. లిమిట్ h టెన్స్ టు 0 1/cos 3x ప్లస్ 3h. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ -2 sin 6x ప్లస్ 3h బై 2 బై cos 3x అదొకటి రాశాను. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ sin 3h బై 2. ఇక్కడ ఏం చేద్దామంటే నేను ఇంకొక ఇది అవసరం లేదు, రాసుకోకండి. ఇలా కాకుండా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, వెయిట్ మైనస్ sin 3h బై 2 బై h అని రాశాను ఇంటూ 1/cos 3x ప్లస్ 3h. అది డైరెక్ట్ రాసేసాయి ఇక్కడ. ఓకేనా, ఈ 3/2 అవసరం లేదండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే 2 క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు రిక్వైర్డ్ ఉంటే 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ ఉంది, మైనస్ sin 6x ప్లస్ 3h. ఇక్కడ లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ sin 3h బై 2 బై h sin kx బై x అంటే కేనే కదా, అంటే -3/2. ఓకే, -3/2. ఇంకా లిమిట్ h టెన్స్ టు 0 1/3x ప్లస్ 3h. దీన్ని డైరెక్ట్ ఏం చేస్తారంటే h వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. cos 3x ప్లస్ 3 ఇంటూ 0 అలా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. sin 6x ప్లస్ 3 ఇంటూ 0 ఇంటూ 3/2 1/cos 3x సబ్స్టిట్యూట్ చేసేయాలి ఇక్కడ కూడా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3 ఇంటూ 0 3 అయిపోతుంది కదా. సారీ, 3 ఇంటూ 0 అయిపోతుంది కదా. 3 sin 6x బై 2 ఇంటూ 1/cos 3x అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి. నార్మల్గా వెయిట్ మనం ఒకటి మర్చిపోయినాం స్టెప్. ఇక్కడ cos 3x అని కూడా ఉంది. ఇక్కడ 2 cos 3x ఉంది, రైట్? అంటే 3/2 sin 6x బై cos 3x ఇంటూ 1/cos 3x. ఇంకా దీన్ని ఫర్దర్గా ఏమైనా సింప్లిఫికేషన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. ఇక్కడ మనకి కాస్ట్ sin 6x వచ్చింది కదా, ఇది కాస్ట్ sin 3x వచ్చింది అనుకోండి. మనకు ఒక ఫార్మాట్ వస్తుంది, sin 2 ఇంటూ 3x బై cos 3x ఇంటూ 1/cos 3x. ఇప్పుడు దీని sin 2θ లాగా ఉంది కదా, sin 2θ అంటే ఏం చేస్తాం, 2 sin θ అంటే 2 sin 3x cos 3x బై cos 3x ఇంటూ 1/cos 3x. ఈ cos 3x క్యాన్సిల్ చేసేసిన. అప్పుడు ఏముంటుంది, 2 ఇంటూ 3/2 sin బై cos tan 3x. ఓకేనా, tan 3x. ఇంకేమైనా పోతే చూడండి, మళ్ళీ ఏమైనా మిస్ చేసినామా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఒకసారి చెక్ చేసుకుందాం క్వశ్చన్.
ఒక్క నిమిషం చూడండి. ఎలా అంటే మనం ఇంత కాన్సన్ట్రేట్గా ప్రాబ్లం చేస్తున్నాం, చిన్న మిస్టేక్ పోతే మొత్తం ప్రాబ్లం పోతుంది. ఇక్కడ బై 2 ఉంది, ఓకేనా? బై 2 ఉందా? ఇక్కడ బై 2 ఉన్నప్పుడు మనం అన్నిటికీ బై 2 అయితే రాయాలి కదా, లేదంటే ముంగట -2 ఉంది. ఆ -2 అని ఇక్కడ మొత్తం రాయాలి కదా, రాయలేదు కాబట్టి ప్రాబ్లం పోతుంది. అర్థమైంది? ఒక చిన్న మిస్టేక్, సిల్లీ రీజన్ వల్ల మొత్తం ప్రాబ్లం మిస్టేక్ అవుతుంది. ఇక్కడ మీరు -2 రాసుకోండి. ఇప్పుడు -2 రాసినా కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. స్టిల్ నో ప్రాబ్లం. మళ్ళీ చెప్పనా? టైం వేస్ట్ అవుతుందా మీరు? లేదు మేము చూసుకుంటామంటే చూసేసుకోండి. ఇక్కడ -2 ఉంది, ఆ -2 నేను రాయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది చెప్తే ఇంకా లెంతీ అవుతుంది వీడియో, ఓకే? నేను కానీ సొల్యూషన్ పెడతాను, నేను క్లియర్గా రా సొల్యూషన్ అయితే పెడతా. ఇప్పుడే పెట్టి చెప్తా, బట్ ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్ సో మచ్ టైం. దీని ఆన్సర్ వచ్చి మనకి ఏమొస్తుందంటే 3 tan 3x secant 3x వస్తుంది. డైరెక్ట్ secant 3x రాదు, ఇలా 1/cos 3xని secant 3xగా రాసుకుంటాం. అండ్ ఆల్సో ఇక్కడ 2 sin 3x/cos 3x వస్తుంది, దాన్ని 3 tan 3x అని రాస్తాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఓకేనా? యాక్చువల్లీ ఇది ఒక్క దగ్గర పోయింది మనకు, స్టార్టింగ్ 1/2 రాయకపోవడం సరిగ్గా వల్ల ఇలా అయింది. ఆన్సర్ అయితే ఇది అనమాట. ఇది మీరు చేయండి ఒకసారి, ఓకే? సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నేను అది వస్తుంది అనుకున్నా, ఇది చూడకపోయే వరకు ఇట్లా అయిపోయింది. మనం మళ్ళీ పేజ్ వెనకాల టర్న్ చేయాల్సి వచ్చింది కదా, బట్ ఆన్సర్ అయితే ఇది, ఓకే? ఈ వీడియోలో కొంచెం ఇబ్బందిగానే ఉంది, సో వాట్ ఎవర్ ఇదైతే చేయండి. 3 tan 3x secant 3x. ఇన్ కేస్ ప్రాబ్లం కావాలంటే ప్రాబ్లం అని కమెంట్ చేయండి, నేను పెడతాను, ఓకే? లేదంటే ఒక 5 minutes నేను ఈ వీడియోకి ఇంకో వీడియో అటాచ్ చేస్తాను. నేను తర్వాత బుక్ తీసుకొని, నా దగ్గర ఆల్రెడీ ప్రింటెడ్ బుక్ ఉంది, అందులో ఉన్న ప్రాబ్లం మీకు డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? అందుకని మెయిన్ థింగ్ వచ్చి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు వచ్చేది 1 4 marks క్వశ్చన్, ఓకే? 1 4 marks క్వశ్చన్ వస్తుంది ఫర్ ఐపీ పర్పస్, ఓకే? సో ఆల్ ది బెస్ట్. చెప్తాను కదా నేను క్వశ్చన్ చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇలా చెప్తే సరిగ్గా అర్థం కాదు, ప్రింటెడే ఉంటుంది కదా, మనం ప్రాబ్లం చేస్తూ చెప్తేనే అర్థమవుతుంది. సో అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రాబ్లం చేస్తున్నా. బట్ ఈ క్వశ్చన్ మనకి కొంచెం పోయింది కాబట్టి ఇది చెప్తున్నా అనమాట, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా, అది ఒక్కటి అందుకే చెప్తున్నా. ఇది రాసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా రాసుకోండి. secant 3x + 3h ఉంది కదా అక్కడ, కాబట్టి దీన్ని 1/cos 3x + 3h అని రాసాం. ఇక్కడ secant 3xని 1/cos 3x అని రాసాం. అగైన్ మళ్ళీ ఫర్దర్ సింప్లిఫికేషన్, న్యూమరేటర్ ఎల్సిఎం ఆ ప్రాసెస్ చేస్తే ఇది వస్తుంది మనకి. దీని తర్వాత ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos c - cos d. cos c - cos d అంటే ఫార్ములా ఏంటి? -2 sin c + d/2 sin c - d/2. -2 sin c + d అంటే 3x + 3x + 3h/2 sin c - d అంటే 3x - 3x - 3h/2 by h cos 3x + 3h. ఓకే? నెక్స్ట్ లిమిట్ h tends to 0, -2 sin 6x + 3h/2 sin -3h/2, ఓకేనా? -3h/2 బై డినామినేటర్లో అంటే యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. లిమిట్ h tends to 0, -2 sin 6x + 3h/2. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఈ స్టెప్ దగ్గర మనం అక్కడ రాసుకోలేము ఒక నెంబర్, ఆ నెంబర్ రాయకపోవడం వల్ల మొత్తం ప్రాబ్లం అయిపోయింది. -2 sin 6x + 3h/2 cos 3x, ఓన్లీ cos 3xకి మాత్రమే సపరేట్ చేస్తున్నాం, ఓకే? 1 minute. ఇప్పుడు మీకు ఓకే అనుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే లిమిట్ h tends to 0, -sin 3h/2, మైనస్ ముందుకు రాసేసాం, sin of -θ దట్ ఈస్ -sin θ, రైట్? బై 3/2 h × 3/2. ఇది మీరు ఇలా రాయకుండా పర్లేదు, sin kx/x అనే ఇలా ఫార్మాట్లో వస్తుంది కాబట్టి 3/2 రాయకుండా డైరెక్ట్ -sin 3/2 × h/h అని రాసినా సరిపోద్ది. ఆన్సర్ -3/2 వస్తుంది. అండ్ ఇంటూ లిమిట్ h tends to 0, 1/, ఇంకేం మిగులుతుంది? ఈ టర్మ్ సపరేట్ చేసినాం, ఈ టర్మ్ సపరేట్ చేసినాం. ఇక్కడ cos 3x ఇటు వచ్చింది, h ఇటు వచ్చింది, రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది 1 and only 1 term, that is cos of 3x + 3h. సో ఇట్ కెన్ బి రిటన్ as లిమిట్ h tends to 0, 1/cos 3x + 3h. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 2 ఉంది కదా, 3/2 వెయిట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. h tends to 0 అన్నారు కాబట్టి h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేసే వరకు మనకి ఇక్కడ sin 3x వస్తుంది, ఓకే? 2 1 2 3 రైట్? sin 3x/cos 3x, దాని ఏం రాయొచ్చు? tan 3x అని రాయొచ్చు. ఇక్కడ -sin 3h/2, 3/2h ఎలా రాసినా కూడా -3/2 వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ -3/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 3/2 sin 3x/cos 3x. అండ్ 1/cos 3x + 3h అంటే జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ h 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/cos 3x. సో 1/cos 3x కెన్ బి రిటన్ as secant 3x. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి, లేకపోతే ఇలా వీడియో పాజ్ చేసి దీన్ని మొత్తం నోట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. మేబీ ఈరోజు వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మీకు. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, సారీ నాట్ దిస్ ప్రాబ్లమ్, secant 3x ప్రాబ్లమ్, అది మనం లాస్ట్లో కొంచెం సరిగ్గా నోట్ చేయక అలా అయిపోయింది. బట్ ఇట్స్ ఈజీ. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసా కదా, జస్ట్ టర్మ్స్ని మీరు సపరేట్ చేయాలి, దేని సపరేట్గా చేయాలి.
మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్లో. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్లో నిన్న చెప్పిన డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్ చేయండి. 4+4 8 మార్క్స్ మీ పాకెట్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు 8 మార్క్స్ ఉన్నట్టే కదా మీ పాకెట్లో. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది ఏంటి పాకెట్లో? 7 మార్క్స్ క్వశ్చన్. సూన్ 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు మీరు ఏం చేయాలి? 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి 2 మార్క్స్ అన్ని చూసేసుకోండి. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? జస్ట్ క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. అవి మీరు చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ క్లాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎక్కడైతే డౌట్ వస్తుందో ఒకసారి చూడండి. అర్థం కాకపోతే అడగండి. ఎలా అడుగుతారు? కామెంట్ చేయండి. మోస్ట్లీ మీకు అర్థం అవుతుంది, లేకపోతే చాలా రిసోర్సెస్ కూడా ఉన్నాయి మనకి, అలా చూసుకోండి. కమింగ్ టు 4 మార్క్స్ క్వశ్చన్, ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి, ఈజీగా అర్థమవుతాయి. మేబీ ఎక్కడైనా మీకు డౌట్ వస్తే ఆ ఫార్ములా ఉంటాయి కదా, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, ఆ ఫార్ములా ఉన్న ప్లేస్లో కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ డోంట్ వరీ, ఒకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది కూడా సరిగ్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇది మీరు చేయాల్సిన వర్క్. సో ఇప్పటి వరకు ఈ వీడియో వరకు మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మరి మీరు అన్ని క్వశ్చన్స్ చెప్పినారంటే అన్ని క్వశ్చన్స్ చెప్పలేను. అన్ని క్వశ్చన్స్ చెప్తే వీడియో చాలా లెంతీగా అవుతుంది. ఈవెన్ వీడియో చేయడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది. కాబట్టి బేసిక్ ప్రొసీజర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ కానీ నేనైతే చెప్పిన. రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ అయితే మీరు చేయండి. ఓకే, 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్తా. 7 మార్క్స్లో ఒక 5 క్వశ్చన్స్ వరకు చెప్తా. మోస్ట్లీ ఇంపార్టెంట్వే ఉంటాయి అవి. మళ్ళీ 5 అంటే 4 or 5 క్వశ్చన్స్ పక్కా చెప్తా. అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయ్యి ఉంటాయి. దాంతో మనకు డిఫరెన్షియేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, మీరైతే మీ ప్రిపరేషన్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేయడానికి సూన్ ట్రై చేయండి. అండ్ మీకు ఏదో చెప్దాం అనుకున్నా, ఫార్ములాస్ వస్తే మీకు నేను 7 మార్క్స్ క్వశ్చన్స్ నేను చెప్పకముందే మీకు అర్థమైపోతాయి. ఓకేనా? రైట్. మీకు అర్థమైందో లేదో కూడా నాకు అప్పుడప్పుడు కమెంట్స్లలో చెప్తా ఉన్నాను. ఎందుకంటే కష్టపడి నేను ఇంతసేపు వీడియో తీస్తాను కదా. అసలు ఎవరికైనా విన్నది 5 మెంబర్స్ అయినా నాకు పర్లేదులే, కానీ అది వాళ్ళకి అర్థమైందో లేదన్నా నాకు తెలియాలి కదా. ఓకే, రైట్, బాయ్.